ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టించినా ఇంకా సృష్టిస్తున్న కేసు ఇది. ఇప్పటికీ అనేక అరెస్టులు, విచారణలతో నిత్యం హాట్ టాపిక్గా మారిన ఈ కేసులో మరో ముందడుగు పడింది. విచారణలో నిందితులంతా చెప్పిన ఏకైక పేరు ప్రభాకర్ రావు. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఇప్పటికీ ఆయన హైదరాబాద్కు వచ్చి విచారణలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేశారు పోలీసులు. బట్ మాట వినకపోవడంతో బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇంతకీ ఏంటి బ్లూ కార్నర్ నోటీసులు? వీటి తర్వాత కేసులో ఏం జరగనుంది? ఫోన్ ట్యాపింగ్ కేసు. బీఆర్ఎస్ హయాంలో నీ, నా, మన అనే తేడా లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసిన ఖాకీ పెద్దల తాట తీస్తున్న కేసు. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న, కింగ్ పిన్గా భావిస్తున్న ప్రభాకర్ రావును పట్టుకునేందుకు పోలీసులు ఒక కీలక అస్త్రాన్ని ప్రయోగించారు. ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా ఇప్పుడు ఈ నోటీసులు అదనం. అంటే పోలీసుల నుంచి తప్పించుకుంటూ విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు రోజు రోజుకి ఊబిలో కూరుకుపోతున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇంతకీ ఏంటి బ్లూ కార్నర్ నోటీసులు? ఇవి జారీ చేస్తే వచ్చే నష్టం ఏంటి? నేర విచారణకు సంబంధించి దాంతో సంబంధం ఉన్న వ్యక్తి గుర్తింపు, అతడి నేర కార్యకలాపాల గురించి అదనపు సమాచారాన్ని సేకరించడం, అలా అతని గురించి సమాచారాన్ని సేకరించాలంటే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు జారీ చేస్తే ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీసుల్లో సభ్యత్వం ఉన్న 196 దేశాలకు అలర్ట్ వెళుతుంది. అయితే ఈ నోటీసులో ఉన్న వారిని అరెస్ట్ చేయకపోయినా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే డీటెయిల్స్ వెంటనే వస్తాయి. అంటే వాళ్ళ గురించిన నిఘా, వాళ్ళ గురించిన అప్డేట్స్ ఇక్కడ పోలీసులకు అందుతాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, ఎయిర్పోర్టుల్లో వీరిపై నిఘా ఉంటుంది. ఏ దేశంలో ఉన్నా కూడా ఈ 196 దేశాల్లో అతని మీద నిఘా ఉంచుతారు. ఒక్కసారి వారు కనిపించగానే వెంటనే ఇండియాకు సమాచారం ఇస్తారు. సో ప్రభాకర్ రావు ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీల నిఘాలో ఉన్నట్టే. నిజానికి ఇంటర్పోల్కు రిక్వెస్ట్ చేయగానే అది వెంటనే నోటీసులు జారీ చేయదు. ప్రతి రిక్వెస్ట్ను స్పెషలైజ్డ్ టాస్క్ ఫోర్స్ అనలైజ్ చేస్తుంది. ఇంటర్పోల్ రూల్స్కి అనుగుణంగా రిక్వెస్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఆయా దేశాలు చేసే రిక్వెస్టుల్లో రాజకీయ దురుద్దేశాలు ఉండకూడదు, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మతపరమైన డిమాండ్ ఉండకూడదు, రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి శరణార్థి అయి ఉండకూడదు, అంటే అసైలం తీసుకున్న అతను అయి ఉండకూడదు. ఇలా అన్నింటినీ చెక్ చేసి ఓకే అనుకుంటే అతని పర్సనల్ డీటెయిల్స్ని సేకరిస్తారు. ఆ తర్వాత నోటీసును పబ్లిష్ చేస్తారు. ఈ నోటీసులో అతని వివరాలతో పాటు అతను చేసిన క్రైమ్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ నోటీస్ 195 దేశాలను అలర్ట్ చేస్తుంది. వారు ఆయా దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించి వివరాలతో పాటు అతడి సమాచారాన్ని సేకరించి ఈ సోకాల్ ఏ దేశానికి చెందిన వాళ్ళకైతే ఆ దేశానికి పంపుతారు. ఇవి బ్లూ కార్నర్ నోటీస్ డీటెయిల్స్. ఇలాంటి నోటీసును ఇప్పుడు ప్రభాకర్ రావుపై జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడున్నారు, అక్కడే ఎందుకు ఉంటున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, పలుసార్లు పోలీసులు కోరినా ఎందుకు ఇక్కడికి రావడం లేదు, విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదు, ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ. ప్రభాకర్ రావుకు సంబంధించిన విషయాలను ఇప్పటికే యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులకు అందించారు హైదరాబాద్ పోలీసులు. ఓవైపు ప్రభాకర్ రావును ఎక్కడికక్కడ లాక్ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్న పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయిన వారిపై తప్పించుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66Fను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగించారు పోలీసులు. ఈ సెక్షన్ కింద కేసు ప్రూవ్ అయితే జీవిత ఖైదుగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రూవ్ అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ సెక్షన్లు పెట్టేందుకు కోర్టు అనుమతించాల్సి ఉంది. ఇప్పటికే జైళ్లలో ఉన్న పోలీసుల నుంచి రావాల్సిన సమాచారాన్ని, కావాల్సిన సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. అయితే అన్ని వేళ్లు ప్రభాకర్ రావు వైపు చూపిస్తున్నాయి. అందరి కన్ఫెషన్స్ ప్రభాకర్ రావు వైపు చూపిస్తున్నాయి. దీంతో ఈ కేసులో ఆయన విచారణకు హాజరవడం చాలా కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ప్రభాకర్ రావు నుంచి వచ్చినట్టు ఇప్పటి వరకు దర్యాప్తులు తేలినట్టు తెలుస్తోంది. అయితే నిందితుల వాంగ్మూలాలు నిజమా, అబద్ధమా తేలాలంటే ఆయన విచారణకు రావాలి. ఆయనను విచారిస్తే అప్పటి ప్రభుత్వ పెద్దల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ బాస్, ఈయన పైన ఉన్నటువంటి బాసే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వయా మీడియాగా వ్యవహరించింది ప్రభాకర్ రావు పైన ఇమ్మీడియట్గా సోకాళ్ళు ప్రజాప్రతినిధి ఉంటారు. ఆయన చెప్పగానే ప్రభాకర్ రావు కింద ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. సో ప్రభాకర్ రావే కింగ్ పిన్ కాబట్టి ప్రభాకర్ రావు బయటకు వస్తే వీళ్ళు చెప్పేవి టాలీ అవడంతో పాటు ఈయన పైన వచ్చినటువంటి ఆదేశాలు ఎవరిచ్చారనేది ఆయన నోటి నుంచే ఆ కన్ఫెషన్ వస్తుంది. అందుకే ఈ కేసులో ప్రభాకర్ రావు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తున్నారు పోలీసులు. అందుకే ఆయన రప్పించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనల్గా ఈ నోటీసులు, పోలీసుల ప్రయత్నాలు చూస్తుంటే రావు గారు రాక తప్పేలా మాత్రం కనిపించడం లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.